హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. సదర్లాండ్ అండ్ టెక్ మహేంద్ర నుంచి మంచి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి రిలీజ్ అయిపోయాయి. సో మనం ఇప్పుడు సదర్లాండ్ నుంచి స్టార్ట్ చేసేద్దాం. హైరింగ్ ఫర్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్. ఇది హైరింగ్ అనేది వాయిస్ ప్రాసెస్ అనేది జరుగుతుంది, లైక్ కాలింగ్ చేయాల్సి ఉంటుంది. అండ్ సదర్లాండ్ నుంచి రిలీజ్ అయింది ఈ ఆపర్చునిటీ అనేది. 0 to 4 years, లైక్ ఫ్రెషర్స్ నుంచి 4 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ శాలరీస్ 3 lakhs to 4 lakhs, అంటే 3 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫ్రెషర్స్ అనుకోండి 3 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్స్పీరియన్స్ ఉంటే అప్ టు 4 lakhs వరకు ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లొకేషన్ వచ్చి హైదరాబాద్కి జరుగుతుంది. అండ్ టైం వచ్చి 31st నుంచి 9th June దాకా, ఇంకా చాలా డేస్ టైం ఉంది. సో మీరు ఈ డ్రైవ్ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. 9th June దాకా ఉంది. అండ్ మీరు వెళ్ళాల్సిన టైం వచ్చేసి 10 నుంచి 4:30 దాకా. మీరు నా 10 నుంచి అంటే సో 10కి వెళ్ళినా కూడా అక్కడ నుంచి చాలా టైం పట్టచ్చు. మేబీ ఏమైనా వర్క్స్ అండ్ రౌండ్స్, హెచ్ఆర్ రౌండ్స్ అన్నీ ఉంటాయి కదా. సో మీరు 10కి అక్కడికి వెళ్ళిపోయినా కూడా మీకు ఇంటర్వ్యూ అనేది స్టార్ట్ చేసేస్తారు వాళ్ళు త్వరగా. 4:30 లోపు ఎప్పుడైనా వెళ్ళొచ్చు డ్రైవ్కి అనేది మీరు. అండ్ అడ్రస్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు, లైక్ ఎగ్జాక్ట్గా ఎక్కడ జరుగుతుంది, ఆ ఏరియా ఏంటి అని. మీరు అక్కడికి వెళ్ళే ముందు ఒకసారి కాంటాక్ట్ నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చేసారు కదా, వినీషా అని. సో వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఆ హెచ్ఆర్ని ఒకసారి మీరు కాంటాక్ట్ అయ్యారా అంటే బెటర్. మీకు ఫర్దర్ ప్రాసెస్ ఏంటి అని ఫస్ట్లోనే మీకు క్లియర్గా చెప్పేస్తారు. జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి కరెంట్లీ వీఆర్ హైరింగ్ ఫర్ ద ఇంటర్నేషనల్ వాయిస్ అండ్ నాన్ వాయిస్ ప్రాసెస్ ఫర్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఫర్ బోత్ వాయిస్ అండ్ నాన్ వాయిస్ రెండింటికి హైరింగ్ అనేది జరుగుతుందంట. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఫ్రెషర్స్ అయినా లేకపోతే ఎక్స్పీరియన్స్ అయినా. మీ రెస్పాన్సిబిలిటీస్: an international voice process and non-voice job is for where executives are assigned to handle calls and chats from the customers in different countries, particularly in US, దుబాయ్ ఎక్సెట్రా. మీరు కాల్స్ చాట్స్ అనేవి యాక్సెప్ట్ చేసి వాళ్ళ క్వెరీస్ అని రిజాల్వ్ చేయాలి ఉంటుంది. బట్ కానీ క్లియర్గా మెన్షన్ చేశారు యూఎస్ అండ్ దుబాయ్ అంటే, లైక్ నైట్ షిఫ్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మీకు. These jobs includes a product and service support or technical support in which customers calling to solve the issue. వాళ్ళు మీకు కస్టమర్స్ కాల్ చేస్తారు కదా, వాళ్ళు ప్రోడక్ట్ ఇష్యూ అయినా ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి సర్వీస్ సరిగా అందలేదు అనుకోవచ్చు, లేకపోతే టెక్నికల్ ఏదైనా ల్యాప్టాప్ ఏదైనా కొన్నారనుకోండి, ఆ టెక్నికల్ ఇష్యూస్ నుంచి అయినా కూడా వీళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. వాళ్ళు ప్రిఫర్డ్ క్యాండిడేట్స్ అంటే మస్ట్ బి ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్. మీకు ఇంగ్లీష్ బాగా వచ్చి ఉండాలి. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ కెన్ అప్లై. కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ కెన్ అప్లై. ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు, లేకపోతే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు. బోత్ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ గ్రాడ్యుయేట్ కెన్ అప్లై. లైక్ 12th+ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 12th అయినా లేకపోతే గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 24/7 షిఫ్ట్స్ అండ్ రొటేషనల్ వీక్ ఆఫ్స్, 5 days వర్కింగ్. రొటేషనల్ వీక్ ఆఫ్స్ ఉంటాయి ఖచ్చితంగా. చెప్పాను కదా, నైట్ షిఫ్ట్స్ ఉంటాయి అండ్ కాన్సిక్యూటివ్ వీక్ ఆఫ్స్ ఉన్నాయని అయితే ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు. బట్ కానీ 5 days వర్కింగ్, 2 రొటేషనల్ వీక్ ఆఫ్స్ అని ఇచ్చారు. మేబీ 2 days వర్కింగ్, 5 days వర్కింగ్, 2 days వీక్ ఆఫ్ అలా ఉండొచ్చు. కాన్సిక్యూటివ్ వీక్ ఆఫ్సే అయిండొచ్చు మోస్ట్లీ. జామ్ ఉంటుంది. నెక్స్ట్ అసెస్మెంట్ అండ్ ఆపరేషనల్ రౌండ్స్. ఫస్ట్ జామ్ అంటే మీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ చెక్ చేస్తారు ఫస్ట్ రౌండ్లో. అండ్ సెకండ్ వచ్చేసి మీకు అసెస్మెంట్ ఉంటుంది. వర్సెంట్ రౌండ్ అయ్యొచ్చు మేబీ. వర్సెంట్ క్లియర్ అయితే ఇంకా జస్ట్ నార్మల్ హెచ్ఆర్ రౌండ్, మీ శాలరీ డిస్కషన్స్ అలా జరుగుతుండొచ్చు మేబీ. అండ్ 2-way క్యాబ్ ఫెసిలిటీ ఓన్లీ ఇన్ నైట్ షిఫ్ట్స్ విత్ 25 kilometers ఓన్లీ ఆఫీస్ ప్రిమిసెస్. మీరు నైట్ షిఫ్ట్స్ ఉన్నారనుకోండి, మీకు 2-way క్యాబ్ ఉంటుంది. బట్ కాకపోతే మీరు ఆఫీస్కి దగ్గరలో 25 kilometers చుట్టుపక్కల ఎక్కడున్నా మీకు క్యాబ్ అనేది ప్రొవైడ్ చేస్తాము, ఎస్పెషలీ ఓన్లీ ఇన్ నైట్ షిఫ్ట్స్ అని చెప్తున్నారు. క్యాండిడేట్ హూ ఈస్ కంఫర్టబుల్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ క్యాన్ అప్లై. మీరు ఆఫీస్లోకి వెళ్ళి వర్క్ చేసేకి కంఫర్టబుల్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. నో నీడ్ ఇమీడియట్ జాయినర్స్ ఓన్లీ. వాళ్ళకు చాలా తొందరగా కావాలంటున్నారు, లైక్ తొందరగా ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళే అప్లై చేసుకోమని చెప్తున్నారు. నో విర్చువల్ ఇంటర్వ్యూ ఈజ్ అవైలబుల్. ఇంటర్వ్యూ అనేది ఖచ్చితంగా ఆన్లైన్, లైక్ ఆన్ సైటే వెళ్ళాల్సి ఉంటుంది, ఆన్లైన్లో జరగదు అని చెప్తున్నాం. అవుట్ ఆఫ్ స్టేషన్ క్యాండిడేట్స్ ఆర్ స్ట్రిక్ట్లీ నాట్ ఎలిజిబుల్. ఇదేంటంటే వాళ్ళు ఎందుకు అవుట్ ఆఫ్ స్టేషన్ అని, మనం వేరే చోట ఎక్కడైనా ఉంటే డ్రైవ్ అటెండ్ అవ్వలేము, ఒకవేళ క్లియర్ చేసినా కూడా వెంటనే వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వలేము, కాబట్టి అందుకని వాళ్ళు అలా చెప్తున్నారు. బట్ కానీ ఆల్రెడీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. పర్సూయింగ్ గ్రాడ్యుయేషన్ లైక్ ఎడ్యుకేషన్ క్యాండిడేట్స్ ఆర్ స్ట్రిక్ట్లీ నాట్ ఎలిజిబుల్. ఎడ్యుకేషన్ ఇప్పుడు లైక్ ఇంకా చదువుతూ ఉంటారు కదా, వాళ్ళైతే ఎలిజిబుల్ కాదని చెప్తున్నారు. బట్ కానీ ఓపెన్ డిగ్రీ అలా చేసే వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు, ఏం ఇష్యూస్ ఉండవు మోస్ట్లీ. మీ బెనిఫిట్స్ ఏంటంటే, యూ విల్ డెవలప్ యువర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, యూ విల్ లెర్న్ బ్రాడ్ ఎక్సెస్ సర్వీస్ ఇంకేంటంటే ఇక్కడ మీరు ఏం నేర్చుకుంటారు అంటే, మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే మీ ప్రోడక్ట్స్ గురించి కానీ, ఆ సర్వీసెస్ గురించి, కస్టమర్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటి అని ఒక గురించి తెలుసుకుంటారు.
అడ్రస్ వచ్చి ఎగ్జాక్ట్ లొకేషన్ ఇదండి. లైక్ హైరింగ్ ఎక్కడ జరుగుతుంది అని. ఎవ్రీ క్యాండిడేట్ మస్ట్ కంప్లీట్ ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్ బిఫోర్ కమింగ్ టు ద వాక్ ఇన్ డ్రైవ్. ఈ లింక్ అనేది మీరు క్రోమ్‌లో ఓపెన్ చేశారంటే ఏదో ఫార్మ్ ఫిల్ చేయాలని అయితే చెప్తున్నారు. ఇది వాకిన్‌కి వెళ్ళే ముందర ఈ ఫామ్ అనేది ఫిల్ చేయమని చెప్తున్నారు. లైక్ రిజిస్ట్రేషన్ లింక్. మీరు ఫస్ట్ ఇది ఓపెన్ చేసే ముందే హెచ్ఆర్‌ని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఆ తర్వాత ఫర్దర్ ప్రాసెస్ ఏంటి అని వాళ్ళు చెప్తారు క్లియర్‌గా. Interested candidates can come down for walk-in interview and mention my name HR Vinisha to on the top of resume. మీరు వాకిన్‌కి వెళ్ళేటప్పుడు పైన క్లియర్‌గా మెన్షన్ చేయండి. హెచ్ఆర్ ఎవరిని కాంటాక్ట్ అవ్వాలంటున్నారో ఇక్కడ వినీషా అని ఇచ్చారు కదా! రెజ్యూమ్ పైన హెచ్ఆర్ కాంటాక్ట్ అవ్వాలి. బ్రాకెట్‌లో లైక్ వినీషా అని పెట్టండి. కాల్ మీ ప్రయర్ బిఫోర్ కమింగ్ టు వాక్ ఇన్ టు షెడ్యూల్ ద ఇంటర్వ్యూ. మీరు ఇంటర్వ్యూ వెళ్ళే ముందర ఒకసారి తనని కాల్ చేయమని చెప్తున్నారు. క్యారీ యువర్ రెజ్యూమే ఆర్ లైక్ మీకు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు డ్రైవ్ కన్నప్పుడు రెజ్యూమ్, ఆధార్ కార్డ్ జిరాక్స్ ఉండాలి. అండ్ కోవిడ్ వ్యాక్సినేషన్ మనం కోవిడ్‌కి వ్యాక్సిన్ వేయించుకున్నాం కదా! సో, అవి తీసుకొని వెళ్ళాలి. లైక్ మినిమమ్ 2 డోసెస్ అయితే మోస్ట్‌లీ అందరూ వేయించుకుంటారు కాబట్టి అవి తీసుకెళ్ళమని చెప్తున్నారు. రోల్ వచ్చి వాయిస్‌కైనా, నాన్ వాయిస్‌కైనా ఏదో ఒక దానికైతే హైరింగ్ లైక్ 2 హైరింగ్ జరుగుతుంది. ఏదో ఒక దానికైతే సెలెక్ట్ చేసుకుంటారు ఖచ్చితంగా. ఇట్స్ ఎ ఫుల్ టైమ్ పర్మనెంట్ అండ్ వాయిస్ కానీ నాన్ వాయిస్. గ్రాడ్యుయేషన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. లైక్ 12th పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఇష్యూస్ ఉండవు. వినీషా హెచ్ఆర్ లైక్ ఈ పోస్ట్ చేసిన వాళ్ళు అండ్ ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు కదా! సో, మీరు వెళ్ళే ముందు ఒకసారి తనని కాంటాక్ట్ అవ్వండి. ఫర్దర్ ప్రాసెస్ మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తది. ఇదండి సదర్న్ ల్యాండ్ నుంచి రిలీజ్ అయిన జాబ్ ఆపర్చునిటీస్ వాక్ ఇన్ డ్రైవ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్ మహేంద్ర. ఇది కూడా వాయిస్ ప్రాసెసే బట్ 0-2 ఇయర్స్ ఫ్రెషర్స్ నుంచి 2 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ శాలరీ వచ్చేసి 1.75 నుంచి 2.5 దాకా ఉండొచ్చు. రిమోట్ క్లియర్‌గా చూసుకోండి. ఇక్కడ రిమోట్ అని ఉంది. అంటే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. మీ ఆఫీస్ అనేది ఇండియాలో ఉంటదని చెప్తున్నారు. వి ఆర్ హైరింగ్ విత్ ద కస్టమర్ సర్వీస్ డొమైన్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఇట్స్ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. అసలు ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకోవచ్చు. అసలు ఆఫీస్‌కి వెళ్ళాల్సిన పనే ఉండదు. రెస్పాన్సిబిలిటీస్ evaluate customers interactions with the new heights, utilize your expertise to handle customers queries via voice. మీరు వాయిస్ ప్రాసెస్ ద్వారా కస్టమర్స్ యొక్క క్వెరీస్‌ని సాల్వ్ చేయాల్సి ఉంటదని చెప్తున్నారు. క్వాలిఫికేషన్స్ వచ్చేసి అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కెన్ అప్లై. 12th కానీ గ్రాడ్యుయేట్ అయిపోయిన వాళ్ళు కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంట్లో ఉంటారు చూడండి. లైక్ ఏదైనా ఇంట్లో ఉండి మనీ ఏం చేయాలి అన్న వాళ్ళు అట్లయితే లైక్ ఆఫీస్‌కి వెళ్ళలేము అన్న వాళ్ళైతే ఇది చాలా మంచి ఆపర్చునిటీ. ఇంట్లో ఉండి వర్క్ చేసుకోవచ్చు కాబట్టి. అండ్ ఓపెన్ ఫర్ 6 డేస్ అండ్ రొటేషన్స్ షిఫ్ట్స్. లైక్ 6 డేస్ వర్క్ చేయాలి. 5 డేస్ కాదు. 6 డేస్ వర్క్ చేసి ఒక వీక్ ఆఫ్ అనేది ఉంటది. అండ్ కుడ్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ హిందీ. సో, మీరు మాక్సిమం ఇండియాకి సపోర్ట్ చేస్తారేమో అందుకని ఇక్కడ హిందీ అని క్లియర్‌గా మెన్షన్ చేసినారు. హిందీ స్కిల్స్ అయితే వచ్చిండాలని చెప్తున్నారు. మెన్షన్ చేశారు ఇమ్మీడియేట్ జాయినర్స్. అండ్ టేక్ హోమ్ సాలరీ వచ్చి 13,000 నుంచి 15,000 దాకా ఉంటదని చెప్తున్నారు. ఇవన్నీ ఏంటంటే లైక్ మీ పర్సనల్ ల్యాప్‌టాప్‌లో నుంచే మీరు వర్క్ చేయాల్సి ఉంటది. లైక్ వాళ్ళైతే ఎలాంటి సిస్టమ్ గానీ, లైక్ ల్యాప్‌టాప్ కానీ ఏం పంపించరు. మీ పర్సనల్ డివైస్‌లో నుంచే మీరు వర్క్ చేయాలి. మీ ల్యాప్‌టాప్‌కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఇవి. ల్యాప్‌టాప్ ఆర్ డెస్క్‌టాప్ విత్ మినిమమ్ కోర్ i5 జెన్ లైక్ మినిమమ్ ఇదైతే ఉండాలి. అండ్ ర్యామ్ వచ్చేసి 8 జీబీ అన్నా ఎక్కువే ఉండాలి. అండ్ విండోస్ 10 అయినా 11 అయినా పర్లేదు మేనేజ్ చేసేయొచ్చు. అండ్ మినిమమ్ 20 ఎంబీఎస్ ఇంటర్నెట్ స్పీడ్, బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ఉండాలి. నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్‌ఫోన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. లైక్ కాలింగ్ చేసే వాళ్ళకైతే చాలా ఇంపార్టెంట్ ఇది. పవర్ బ్యాకప్ లైక్ ఇన్‌కేస్ మీకు పవర్ పోయినా కూడా లైక్ ఇన్వర్టర్ గానీ ఏదో ఒకటి ఉండాలని అయితే చెప్తున్నారు. ఇంటర్వ్యూ మోడ్ ఈజ్ విర్చువల్. ఇంటర్వ్యూ కూడా ఆన్‌లైన్‌లో జరిగిపోతది. లైక్ మీరు ఆఫీస్‌కెళ్ళి అటెండ్ అవ్వాలి. ఆ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తాము అని ఏం లేదు. డైరెక్ట్‌గా ఇంటర్వ్యూనే ఆన్‌లైన్‌లో జరిగిపోతది. ఇంట్లోనే అన్నీ క్లియర్‌గా చేసుకోవచ్చు. కాంటాక్ట్ పర్సన్‌కి ఇక్కడ నంబర్ ఇచ్చారు చూడండి. మీరు కాల్ చేసి అక్కడ క్లియర్‌గా చెప్పండి. టెక్‌ఎంలో నుంచి ఈ జాబ్ ఆపర్చునిటీ మేము చూసాము. ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారు. సో, అందుకే కాంటాక్ట్ అయితున్నాము. పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ గురించి చూస్తున్నాము అని చెప్పండి. సో, వాళ్ళు నెక్స్ట్ ప్రాసెస్ అనేది చెప్పేస్తారు క్లియర్‌గా. కస్టమర్ సర్వీస్ అసోసియేట్ ఈజ్ ఎ ఫుల్ టైమ్ పర్మనెంట్. ఇంట్లోనే ఉండి పర్మనెంట్‌గా వర్క్ చేసుకోవచ్చు. ఎలాంటి ఇష్యూస్ ఉండవు. ఎడ్యుకేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్. లైక్ 12th ప్లస్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇదండి
సదర్లాండ్ అండ్ టెక్ మహీంద్రా నుంచి రిలీజ్ అయిన మంచి జాబ్ ఆపర్చునిటీస్. ఇది క్లియర్‌గా చూసుకోండి. హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్‌గా వాకిన్‌కెళ్ళిపోవచ్చు. లైక్ అక్కడే ఉండి ఆఫీస్‌కెళ్ళిపోవచ్చు. బట్ కానీ ఇంట్లో ఉండి వర్క్ చేసుకోవాలి అన్న వాళ్ళకి టెక్ మహీంద్రా అనేది మంచి జాబ్ ఆపర్చునిటీస్. లైక్ మంచి ఎంఎన్‌సీ కంపెనీ అండ్ మంచి లైక్ కంపెనీలో వర్క్ చేస్తున్నట్టు ఉంటది. అండ్ మీరు ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకోవచ్చు కాబట్టి ఎలాంటి ఇష్యూస్ ఉండవు. ఇంకా ఏమైనా జాబ్ ఆపర్చునిటీస్ తెలుసుకోవాలన్నా గూడా, లేకపోతే ఏవైనా డీటెయిల్స్ కావాలంటే కమెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. మీకు వెంటనే రెస్పాన్స్ అనేది ఇస్తాను. అండ్ ఇలాంటి జాబ్ ఆపర్చునిటీస్ గురించి తెలుసుకోవాలంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేశారంటే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తది. సో, ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ గురించి షేర్ చేసినా లైక్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయినా, డ్రైవ్ అయినా, వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా గూడా మీకు తెలుస్తది. సో, వెంటనే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానెల్.